హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. శ్రీను అంత్యక్రియలు పూర్తవగానే దివ్య అలానే ఏడుస్తుంది. కూతురు భుజంపై చేయి వేసి, ఇలా ఏడిస్తే ఎలానే? పిల్లల కోసం ఆలోచించవా? ఏం చేయనమ్మా, మాటిచ్చి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నన్ను మోసం చేశాడు శ్రీను అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది దివ్య. ఏడవకు తల్లి, పిల్లలిద్దరూ ఇప్పుడే కదా పడుకున్నారు. నీ ఏడుపు వింటే మళ్ళీ భయపడతారు. చిన్నదానికి జ్వరం వచ్చింది, పెద్దది భయంతో మనిషిలా కూడా లేదు. కనీసం పిల్లల కోసమైనా ఆలోచించరా? శ్రీను దూరం అవ్వగానే నేను చనిపోదామే అనుకున్నానమ్మా, కానీ కేవలం నా పిల్లల కోసమే బ్రతుకుతూ ఉన్నాను. తనకి మాట ఇచ్చానమ్మా, పిల్లల్ని బాగా చూసుకుంటాను అని అంటూ వెంటనే కన్నీరు తుడుచుకొని, లేదమ్మా, నేను అస్సలు ఏడవను. ఎందుకంటే నేను ఏడిస్తే శ్రీను తట్టుకోలేడు, అందుకే ఏడవను అంటూ జడను ముడేసుకొని కూర్చుంది. కానీ కన్నీరు మాత్రం ఆగటం లేదు దివ్యకి. కూతురు పరిస్థితి చూసిన జయంతికి నోటి మాట రావటం లేదు. దివ్య కొంచెం తినుమా? లేదమ్మా, ఆకలిగా లేదు అంటూ గోడకున్న శ్రీను ఫోటో చూస్తుండిపోయింది. అప్పుడే వచ్చారు శేఖర్, సుశాంతి, మహిర్. జయంతి పిల్లలు లేచారా అంటూ రూమ్ నుంచి బయటకు వచ్చిన జయచంద్ర శేఖర్ని చూసి, ఎవరు బాబు, నమస్తే అండి అంటూ దివ్య వైపు బాధగా చూసి, మీతో మాట్లాడాలని వచ్చాను, చెప్పండి బాబు, కూర్చోండి. సుశాంతి బాధగా దివ్య వైపు చూసి అలానే కూర్చుంది. మహిర్ ఇల్లంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు. కానీ చేసిన తప్పుకి క్షమాపణ చెప్పలేనిదే నా మనసు కుదుటపడదు. ఈ టైంలో చెప్పటం తప్పో ఒప్పో తెలియదు, కానీ చెప్తున్నాను, అసలు శ్రీనుని ఎవరు చంపలేదండి. దివ్య అలానే శూన్యంలోకి చూసింది. చంపినా చంపికపోయినా నా భర్త దూరం అయ్యాక ఎన్ని మాటలు వింటే ఏం లాభం అనుకుని గుండెను రాయిగా మార్చేసింది. శేఖర్ పైకి లేచి దివ్య పాదాలు పట్టుకున్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. నా వల్లే అమ్మా నీ భర్త చనిపోయాడు. చీకట్లో చూసుకోకుండా కారుతో మీ ఆయనకి డాష్ ఇచ్చాను, కానీ ఇంత దారుణం జరుగుతుందని అనుకోలేదు. నీకు దూరం చేసింది నీకు తిరిగి ఇవ్వలేను. దయచేసి నన్ను క్షమించమ్మా అంటూ కన్నీళ్లతో అడిగాడు. దివ్య బాధగా తన కాళ్ళను వెనక్కి తీసుకొని, ఇప్పుడు క్షమాపణ చెప్పినా ఏం లాభం? నా సంతోషం అంతా దూరం అయ్యాక ఎన్ని చెప్పినా ఏం లాభం అంటూ నవ్వింది. ఆ నవ్వుల్లోనే తెలుస్తుంది దివ్య ఎంత బాధపడుతుందో. నాకు తెలుసమ్మా, నువ్వు ఎంతగా బాధపడుతున్నావో, కానీ ఒక మాట చెప్తాను, నువ్వు తప్పుగా అనుకోకు. నీ బిడ్డల భవిష్యత్తు నేను చూసుకుంటానమ్మా. వాళ్ళు పెరిగి పెద్దయ్యి ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత కూడా నాదే. నా వల్ల నీకు జరిగిన నష్టం చిన్నది, కానీ నీకు భర్త ప్రేమని, ఇంటి పిల్లలకి తండ్రి ప్రేమని దూరం చేశాను. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఏ రకంగా అయినా పశ్చాత్తాపం పడని అమ్మా. కుటుంబం బాధ్యత నాది, సాటి మనిషిగా చెప్పటం లేదు. నన్ను తోడపుట్టిన అన్నయ్య అనుకో. నీ పిల్లల్ని నేను చూసుకుంటానమ్మా. ఎంతో వినయంగా అడిగాడు. తన తండ్రి మాటలు శ్రద్ధగా వింటూ దివ్య వైపు చూశాడు మహిర్. వెంటనే తన తల్లి ఒడిలో నుంచి కిందకి దిగి దివ్య దగ్గరికి వచ్చి, ఆంటీ, సారీ, మా వల్లే కదా అంకుల్ దూరం అయ్యారు. అందుకే మిమ్మల్ని నేను బాగా చూసుకుంటాను. నేను పెద్దయ్యాక మిమ్మల్ని ఒక రాజమహల్లో ఉంచుతాను. మీరు అస్సలు ఏడవకండి అంటూ దివ్య కన్నీరు తుడిచి, మీరు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది అంటూ మహిర్ కూడా ఏడ్చేశాడు. చిన్న వయసులో మహిర్ మాటలకి అందరూ ఆశ్చర్యపోయారు. దివ్య నవ్వి మహిర్ తలనిమ్మరి శేఖర్ వైపు చూసి, చూడండి, మీరు చేసింది తప్పు అని నా దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగారు. అది మీ మంచితనం, కానీ నాకు ఎటువంటి సహాయం వద్దండి. తప్పుగా అనుకోకండి. నా పిల్లల్ని నేను బాగా చూసుకుంటాను. వారికి నేను మంచి భవిష్యత్తు ఇవ్వగలను, కానీ మీ సహాయం మాత్రం నాకు వద్దండి అంటూ వినయంగా చేతులు జోడించింది. భర్త చనిపోయినా కూడా ఒకరి మీద ఆధారపడకుండా బ్రతకాలన్న పట్టుదల దివ్య కళ్ళల్లో స్పష్టంగా కనిపించేసరికి శేఖర్ అభిమానంగా చూశాడు. జరిగింది ఏదో జరిగిపోయింది. మా ఆయన తలరాత అలా రాసున్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు, కానీ తప్పు చేశానని మీరు క్షమాపణ చెప్పడానికి మా ఇంటికి వచ్చారు. అది మీ సంస్కారం, కానీ నాకు ఎటువంటి సహాయం వద్దు. సుశాంతి దివ్య చేతిని పట్టుకుని, పైకల్లా మాట్లాడుతున్నావు, కానీ నీ కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది ఎంత బాధని అనుభవిస్తున్నావో.
మేము చేసిన తప్పుకి శిక్ష నువ్వు అనుభవిస్తున్నావు అంటూ ఏడ్చేసరికి దివ్య బాధగా ఏం చేయను, నా భర్తను చంపింది మీరే అని మీ మీద కోపంతో దాడి చేసినంత మాత్రాన నా భర్త నాకు తిరిగి రాడు కదా, నీ మంచితనానికి చేతులు జోడించాలమ్మా అంటూ అందరూ బాధగా చూశారు. జయచంద్ర బాధగా కూతురు వైపు చూసి, ఎలా బ్రతుకుతావు తల్లి, భర్త తోడు లేకుండా పిల్లల్ని ఎలా పెద్ద చేసి వారిని చదివిస్తావు అనుకున్నాడు. ఇంతలో అరవి ఏడుపు వినిపించడంతో అందరూ రూమ్ వైపు చూశారు. అమ్మా, చెల్లి అసలు పాలు తాగడం లేదు, పట్టిస్తున్న పాల డబ్బా పక్కకు నెట్టేస్తుందమ్మా అంటూ జాను భయంగా చూసింది. భయపడకు తల్లి అంటూ దివ్య అరవిని తీసుకుని పాలు పట్టిస్తున్నా అరవి తాగటం లేదు, బాటిల్ని చేతిలో గెంటేస్తుంది. ఏమైందమ్మా అంటూ దివ్య కంగారుగా చూసింది. అరవి అలానే ఏడుస్తూ శ్రీను ఫోటో వైపు చూస్తుంది. మహేర్ అలానే అరవి వైపు చూసి తన చూపును పసిగట్టి దివ్య దగ్గరికి వెళ్ళాడు. అరవి ఏమైందమ్మా అంటూ భయంగా చూసింది దివ్య. ఆంటీ ఒకసారి బుజ్జి నీళ్ళు ఇవ్వండి అంటూ అరవిని ఎత్తుకున్నాడు. జాగ్రత్త బాబు అంటూ దివ్య కంగారుగా చూసింది. మహేర్ నవ్వుతూ శ్రీను ఫోటో దగ్గరికి అరవిని తీసుకుని వెళ్ళాడు. గుక్కపట్టి ఏడుస్తున్న అరవి శ్రీను ఫోటో చూసి నవ్వుతూ ఫోటోని తాకింది. అందరూ బాధగా అరవి వైపు చూశారు. మహేర్ వెంటనే అరవి నోట్లో కూర్చోబెట్టుకొని పాల డబ్బా తీసుకుని ఫోటో అరవి ఎదురుగా పెట్టి పాలు పట్టించాడు. బాటిల్ని నెట్టకుండా కుదురుగా పాలు తాగుతూ తండ్రి ఫోటో వైపు చూసింది. దివ్యకి ఎంత దుఃఖమో ఆగలేదు. అరవికి జ్వరం వచ్చినప్పుడల్లా దివ్య పట్టించిన పాలు తాగేది కాదు, శ్రీను దగ్గర ఉంటేనే పాలు తాగేది. ఆ సంఘటన గుర్తొచ్చి నాన్న రూపం కనిపించలేదని ఏడ్చావు, రూపం కనిపించగానే ఆకలి తీర్చుకుంటున్నావు. రేపు నీకు ఊహ తెలిసాక నాన్న ఏది అని అడిగితే నేను ఏమని చెప్పను తల్లి అనుకుంది. అరవి పాలు తాగి మహేర్ వైపు చూసింది. అరవిని ఆడిస్తూ ఫోటోని అలాగే అరవి దగ్గర ఉంచాడు. చిన్న వయసులోనే అర్థం చేసుకున్న మనసు మహేర్కి ఉండటం చూసి అందరూ ఆశ్చర్యంగా చూశారు. దివ్య మహేర్ తలనిమిరి, చాలా థ్యాంక్స్ బాబు, నా కూతురు ఎందుకు ఏడుస్తుందో నాకే అర్థం కాలేదు, కానీ నువ్వు అర్థం చేసుకున్నావంటూ బాధగా అరవి వైపు చూసింది. అప్పుడే లోపలికి వచ్చారు సంధ్య, శ్రీకాంత్, అభి, పార్దు. అప్పటి వరకు ఆడుతున్న అరవి తన ఎదురుగా ఉన్న పార్దు వైపు కోపంగా చూసింది. పార్దు అయితే అందరినీ కోపంగా చూశాడు, మరీ ముఖ్యంగా దివ్య వైపు. మా అత్త అసలు మంచిది కాదు, అందరి ముందు మా నాన్నని కొట్టింది అనుకున్నాడు అభి. నవ్వుతూ అత్త అంటూ దివ్యని అల్లుకుపోయాడు. దివ్య తినటం లేదా, ఇలా అయిపోయావు అంటూ బాధగా దివ్య తలనిమిరింది సంధ్య. శ్రీకాంత్ ఏదో చూడాలన్నట్టు దివ్య ఉన్న చూసి ముఖం పక్కకు తిప్పుకొని కోపంగా చూశాడు. కూర్చోండదినా, వీళ్ళెవరు అంటూ సంధ్య అడిగేసరికి అది శ్రీను చనిపోవటానికి కారణం వాళ్ళే వదినా, పొరపాటున యాక్సిడెంట్ జరిగింది, క్షమాపణ చెప్పడానికి వచ్చారు. ఓ అందుకేనా నేను రాగానే అందరూ కోపంగా కాకుండా సైలెంట్గా ఉన్నారు, తప్పు నాది కాకపోయినా నన్ను ఎన్ని మాటలు అన్నారు, షబాష్ అంటూ క్లాప్స్ కొట్టాడు శ్రీకాంత్. నిన్ను ఎన్ని మాటలన్నా తప్పులేదన్నయ్యా, ఎందుకంటే నువ్వు నన్ను నా భర్తను చాలా దారుణంగా అవమానించావు, నీ మీద కోపం ఎప్పటికీ పోదు. అరేవా, ఆ లో క్లాస్ గాడిని చంపింది వేరేవాడు, కానీ వాడిని క్షమించావు, కానీ నన్ను క్షమించవు, ఎందుకంటే నేను అవమానించానని రీజన్ చెప్తున్నావు. నీ మంచికే కదా మంచి సంబంధం చూస్తే అందరి ముందు నన్ను అవమానించావు, అయినా నీతో సోది అనవసరం, ముందు పేపర్స్ మీద సైన్ చేయంటూ కొన్ని పేపర్స్ దివ్య చేతిలో పెట్టాడు. దివ్య ఆగు అంటూ జయచంద్ర పేపర్స్ చూసి కోపంగా, అసలు కొంచెమైనా బుద్ధి ఉందా, చెల్లి పుట్టాడు దుఃఖంలో ఉంది, కనీసం ఓదార్చాల్సింది పోయి తన పేరు మీద నేను కొన్న 100 ఎకరాల మామిడి తోట ఆస్తిలో సగభాగాన్ని కూడా నీ మీద రాయించుకోవటానికి వచ్చావు, అసలు మనిషివేనా, నీకు బంధాలు ప్రేమలు అవసరం లేదా, డబ్బే ముఖ్యమా, ఎస్ నాకు డబ్బే కావాలి, ఈ బంధాలు ప్రేమలు ఈ రిలేషన్లు అంటే చిరాకు, నాకు కావాల్సింది డబ్బు, మనిషి విలువ ఎప్పుడు ఉంటుందో తెలుసా, డబ్బు ఉన్నప్పుడే రిలేషన్ కంటే నాకు విలువైంది పచ్చనోటు అయిన ఆస్తిని అది వద్దు అంది కదా. గొడవ పక్కన పెట్టి ముందు ఈ పేపర్ మీద సైన్ చేయండి. తండ్రి మాటలు వింటున్న పారదు మెదడు ఒక పదం దగ్గరే ఆగిపోయింది. రిలేషన్ కంటే విలువైంది డబ్బు. ఆ మాటలు పారదు మనసులో నాటుకుపోయాయి. దివ్య గట్టిగా నవ్వింది ఒక్కసారిగా. అందరూ దివ్య వైపు బాధగా చూశారు. దివ్య, వద్దు నాన్న, దయచేసి నా ఇంటిని వీధులు పాలు చేయకండి, నాకు డబ్బొద్దు అంటూ పేపర్ మీద సైన్ చేసి నీ ముఖం చూస్తేనే అసహ్యంగా ఉంది,
డబ్బు డబ్బు అంటూ డబ్బుతోనే చూస్తున్నావు. ఎందుకు నువ్వు మర్చిపోతున్నావు? నువ్వు పెట్టిన ప్రతి బిజినెస్లో నా మొగుడి హస్తం ఉందని. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసింది ఎవరితోనో గుర్తు చేసుకో. నీకు పెట్టుబడి ఇచ్చి నీకు పేరు తెచ్చింది ఎవరు? నీ కంపెనీలో 50% షేర్స్ అన్నీ ఎవరివి? నా మొగుడివి కాదా? అయినా సరే తనని నువ్వేం చేశావు? తను పెట్టిన సొంత కంపెనీలో స్నేహితులు మోసం చేశారని తన నుంచి దూరంగా వెళ్ళిపోయావు. ఈరోజు నువ్వు ఇంత సంపాదించి ఈ స్థితిలో ఉన్నావంటే అది నా మొగుడు నీకు పెట్టిన భిక్ష. అది తింటూ నువ్వు మా ఆయనకి వెన్నుపోటు పొడిచావు. ఈరోజు ఈ డబ్బు నేను ఎందుకు వదిలేసానో తెలుసా? కోట్లు కోట్లు ఆస్తిని వదిలేసిన మా ఆయన ముందు నేను వదిలేసిన ఈ ఆస్తి చాలా చిన్నది. ఒకటి గుర్తుపెట్టుకో, నీకు బుద్ధి చెప్పడానికి ఎవరో ఒకరు ఖచ్చితంగా వస్తారు. ఆ రోజు నువ్వు నెత్తినోరు బాదుకున్నా నా అనేవాళ్ళు ఎవరు ఉండరు అంటూ కోపంగా చూసింది. తన తండ్రి అన్ని మాటలు అనేసరికి భారతి వెంటనే మా నాన్నకి ఎవరు లేకపోయినా నేను ఉంటాను, మా నాన్నకంటే ఏది నాకు ఎక్కువ కాదు అంటూ కోపంగా అరిచాడు. అప్పుడే అరవిని ఎత్తుకుంటూ పైకి లేచాడు మాహిర్. తన తల్లిని ఏదో అంటున్నాడని ఆ పసికంద గ్రహించిందేమో. వెంటనే పారది జుట్టు పీకేసింది. కానీ అరవి చేసిన పనికి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అందరి చూపు శ్రీకాంత్ దివ్య మీదనే ఉంది. జాలిగా ఉందన్నయ్య, చివరికి వాడు కూడా డబ్బు మనిషిగా మారిపోతాడు. ఇప్పుడైతే వచ్చారు కానీ ఇంకెప్పుడు మా ఇంటికి రాకండి, మీ నీడను కూడా నా పిల్ల మీద పడనీయకండి అంటూ 2 చేతులతో దండం పెట్టింది. మంచిది, నాకు కావాల్సింది అదే. అందరికీ దూరంగా ఉండటం అంటూ దివ్య చేతిలో పేపర్స్ తీసుకుని, మీకు నేను కావాలా, కూతురు కావాలా? నీతో ఉంటే నరకంలో ఉన్నట్టే. నీ ఇలాంటి డబ్బు పిచ్చోడి దగ్గర మేము ఉండలేం నాన్న అంటూ సంధ్య వైపు బాధగా చూసి, క్షమించమ్మా, మనిషికి బదులుగా ఒక యంత్రాన్ని పెళ్లి చేశాం. కోడల కోసం అంత బాధపడకండి నాన్న అంటూ సంధ్య వైపు చూసి, నీ కళ్ళే చెప్తున్నాను నన్ను ఎంత అసహించుకుంటున్నావో. ఇక్కడే ఉండిపోతావా లేదంటే నాతో వస్తావా? సంధ్య ఏం మాట్లాడలేదు, మౌనంగా అభి వైపు చూసింది. నీ కోడలు రాదు నాన్న, మదర్ సెంటిమెంట్ కదా అంటూ పార్దుని ఎత్తుకొని బయటికి నడిచాడు. సంధ్య ఏడుస్తూ బాధగా వెనకే వెళ్ళింది. ఇదంతా చూసిన శేఖర్ షాక్లోనే ఉన్నాడు. రక్త సంబంధం అని చూడకుండా ఇంత దారుణంగా ఎలా ప్రవర్తించాడు? ఇలాంటి వాడిని చంపేసినా పాపం లేదు అనుకున్నాడు. ఇంకా ఉంది. ఈ స్టోరీని ఇంతగా ఆదరిస్తారని అసలు అనుకోలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.